అలాగే నీ జీవితంలో కూడా నీ ఉద్యోగం దేవుడిచ్చాడా? ఎవ్వడూ తీసేయలేడు. నీ వివాహం దేవుడు జరిగించాడా? ఎవ్వరూ కోల్చలేరు. నీ గృహాన్ని దేవుడు నిర్మించాడా? ఎవ్వరూ దాన్ని స్వాధీనపరచుకోలేరు. ఈరోజు నీ జీవితంలో నీకు ఉండాల్సిన ఒక భరోసా ఏమిటో తెలుసా? యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆ భరోసా నీకున్నట్లయితే దేనికి నువ్వు భయపడవు, దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా నన్ను పరిశుద్ధపరచు అని అంటే దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించి తన పెదవులను పరిశుద్ధపరిచాడు. జవాబు వచ్చిందా రాలేదా? యెహోవా ఈ పట్టణమును, ఈ దేశమును కాపాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే యెహోవా ఏం చేశాడు? ఈ పట్టణాన్ని ఏ ఒక్కడు ముట్టడో కాపాడుతానని మాటిచ్చాడు. అలాగే కాపాడాడు. చివరిగా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము, మొదటి వచనం కూడా చదువుతున్నాను. నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము